అన్న నమస్తే అన్న. నమస్తే బ్రదర్. జగన్మోహన్ రెడ్డిని హైలైట్ చేసే పేపర్ మీకు అర్థమైపోతుంది ఈ పాటికి. సాక్షి పేపర్. సాక్షి మానస పుత్రిక. ఆ పుత్రిక ఈ రోజున ఒక సెన్సేషనల్ న్యూస్ వెలుగులోకి తీసుకొచ్చింది. కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన 6 నెలల్లోనే ప్రజల నెత్తి మీద 1,00,000 కోట్ల రూపాయలు భారం ప్రజల మీద వేసేసిందట. సో దాంట్లో కూడా కొన్ని పాయింట్స్ కూడా లేవనెత్తి రాశారన్న. అసలు ఏంటన్న ఈ విషయం? నిజంగా కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన దగ్గర నుంచి 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రజల నెత్తి మీద వేసిందంటారా? నేను అదే చదువుతున్నాను సోదర. ఇప్పుడు అవి ఏంటనేది ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి ఒకసారి చదువుతా వినండి. 7 నెలల్లోనే జనంపై భారీ భారం అంట. మరి ఏంటో ఆ భారం? ఇంత అప్పు చేసిన సూపర్ 6లో ఒక్కటి అమలు చేయలేదు. జగన్ ఇచ్చిన పథకాలను సైతం నిలిపివేసిన కూటమి ప్రభుత్వం. విద్యార్థులకు అమ్మఒడి, ఫీజులు, వసతి దీవెన లేవు. రైతన్నలకు భరోసా కరువు. ఆసుపత్రికి వెళ్తే ఆరోగ్యశ్రీ వర్తించదు. బకాయిలు చెల్లించకుండా విద్యా, వైద్యం, వ్యవసాయ రంగాలతో ఆటలు. బడ్జెటేతర అప్పులతో కలిపి రాష్ట్రంపై పెనుభారం మోపిన చంద్రబాబు సర్కార్. బడ్జెట్లో చెప్పిన దానికి మించి మార్కెట్ రుణాలు. ఆర్థిక ఏడాది ఇంకా 3 నెలలు మిగిలి ఉండగానే గీత దాటి అప్పులు. అమరావతి కోసం ఇప్పటికే 31,000 కోట్ల అప్పులు. మరో 21,000 కోట్లు సమీకరించాలంటూ సిఆర్డీఏకి ప్రభుత్వం ఆదేశం. మూలధన వ్యయం 8,329 కోట్లే. ఏపీ మరో శ్రీలంకలో అయిపోతోందని సంక్షేమ పథకాల కోసం జగన్ బటన్ నొక్కుతున్నాడంటూ నాడు చంద్రబాబు ఎల్లో మీడియా గగ్గోలు. ఏం రాశారు విన్నారు కదా? ఇన్ని పాయింట్లు చదివారు కదా, నేను చదివాను కదా, ఇందులో వాడు రాశాడు కదా. నేను చదివి కాదండి, ఇక్కడ ఉన్నాయే, కావాలంటే చూసుకోండి. మొత్తం ఇన్ని పాయింట్లో కూడా ఎక్కడ జరుగుతున్న అభివృద్ధి గురించి మాట్లాడాడండి? రోడ్లు వేస్తున్నారు, కొన్ని చోట్ల అతుకులు పోస్తున్నారు, దాని గురించి మాట్లాడా? పోలవరం పనులు మొదలైనవి, దాని గురించి మాట్లాడారా? రీసెంట్గా మొత్తం రాయలసీమ అటు పెన్నా నదిను గంగా నది సంథింగ్ ఇంకో నది అనుసంధానం చేస్తూ ఒక ప్రాజెక్ట్ని తెర మీద తీసుకొచ్చారు, దాని గురించి మాట్లాడా? ఉద్యోగ కల్పనలు జరుగుతూ ఉన్నాయి, దాని గురించి మాట్లాడా? కంపెనీలు వస్తూ ఉన్నాయి, దాని గురించి మాట్లాడారా? అలాగే 85,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి తీసుకొచ్చి అటు ఉత్తరాంధ్రని ప్రధానంగా డెవలప్ చేసుకుంటూ ఇటు రాయలసీమను డెవలప్ చేసే విధంగా ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ గొప్ప అంశాల గురించి ఇందులో మాట్లాడా? ఎంతవరకు పథకాలే ప్రజలను బ్రతికిస్తాయా? నాకు అర్థం కాదు. పథకాలు మాత్రమే బతికిస్తున్నాయా? సూపర్ 6 పథకాలు అమలు అవ్వలేదంటున్నా ఏ బ్రేస్ వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా. 4,000 రూపాయలు ఎక్కిన మొదటి రోజు అందించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మీ కళ్ళల్లో ఏం పెట్టుకున్నారా? కడుపుకి ఏం తింటున్నారు? అది సూపర్ 6 పథకం కాదా? ఉచిత దీపం పథకం, ఉచిత సిలిండర్ అందుబాటులోకి ఉంది. సూపర్ 6లో 2 అమలైన పరిస్థితి. రోడ్లు పోస్తున్నారు, ఉద్యోగ డిఎస్సికి సంబంధించి సంతకం పెట్టారు, పెట్టుబడులు వస్తున్నాయి, ఉద్యోగ కల్పనలు జరుగుతూ ఉన్నాయి. ఇవి మీ కళ్ళకు కనపడట్లేదా? అలాగే ఉచిత బస్సు రేపు ఉగాది నుంచి అమలవుతుందని చెప్పి ఆల్రెడీ క్యాబినెట్ ఆమోదం కూడా రేపు తెలవబోతూ ఉంది. మంత్రులు కూడా దాని మీద స్పష్టత ఇచ్చిన పరిస్థితి. మరి ఒక్కటి కూడా అమలు జరగలేదని ఎట్లా చెప్తారు? అమ్మఒడిని విద్యా దీవెన అని లేదా రైతన్నల భరోసా అని ఇవేమి ఇవ్వలేదంటా ఉన్నారే, వాటికన్నా ఎక్కువే జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వ పాఠశాలని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. వచ్చే మేబీ రేపు జరగబోయే క్యాబినెట్లో వీటి మీద కూడా స్పష్టత రాబోతూ ఉంది, ఎప్పుడు ఇస్తారు ఏంటి అనేది. ఇక రైతన్నల విషయానికి వస్తే వాళ్ళకి సబ్సిడీ రూపంలో వ్యవసాయ పరికరాలన్నీ కూడా అందిస్తున్న పరిస్థితి. మీ కళ్ళకి ఏం కనపడవా? ఎప్పుడు చూడు అమరావతి మీద పడి ఆడవడం. అమరావతి ఏం చేసిందిరా మీకు? అమరావతి మీకేం అన్యాయం చేసింది? మీరు కట్టుకోవడానికి అక్కడ భూమి ఇచ్చిందిరా. మీరు దౌర్జన్యంగా మీ ఇంటి పక్కన ఉన్నారని చెప్పి పేదల్ని తరిమేసినా మిమ్మల్ని ఏమనలేక ఓటు రూపంలో చూపించి మిమ్మల్ని పక్కకు నెట్టితే కనీసం బుద్ధన్న వస్తుందని చెప్పి పక్కకు నెట్టినా మీకు బుద్ధి రావట్లేదంటే ఎలా? మీరు చేసే పనుల వల్ల మీ ఇంట్లో మీ జన్మనిచ్చిన వాళ్ళని అవమానించాల్సిన పరిస్థితి తెచ్చుకుంటా ఉన్నారు. అది ఆలోచించుకోండి. 6-7 నెలల్లో ఏం చేసింది అంటున్నారు, ఏం కనపడలేదురా మీకు? రాజధాని ఎంత అవసరం? సరే అమరావతి పెడుతుంది అంటున్నారు, మీరు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. సరే 2 ఏళ్ళు కరోనా పోయింది అన్నాం, మీరు ఎలాగే ఎడుతున్నారు. అది మేబీ 2 ఏళ్ళు వాళ్ళు కరోనా అంశం 2 నెలలు 3 నెలలే ఉంది. మిగిలిన సమయం అంతా కూడా అందరూ బాగానే పనిచేసుకున్నారు కదా. 5 ఏళ్ళు ఉండి ఏం పీకారు? 3 రాజధానులు అన్నారు. 3 రాజధానుల్లో కనీసం ఒక్క రాజధానిలో ఒక్క ఇటుకైనా వేసారా? మీరు 100 కోట్లు ఖర్చు పెట్టుకుని ప్యాలెస్లు కట్టుకోవడం, మీరు 100 కోట్లు విలువ చేసే భూముల్ని అక్రమంగా దౌర్జన్యంగా కబ్జాలు చేయడం తప్పితే
ప్రజలకు ఉపయోగపడే ఏమైనా చేశారా? ఏదన్నా అంటే నేను అమ్మఒడి ఇచ్చా, రైతు భరోసా ఇచ్చా. అరే దిక్కుమాలినోడా, సిగ్గుమాలినోడా, మీరు ఇచ్చిన రైతు భరోసా ఎంతరా? ఎంత ఇస్తానని ఎంత ఇచ్చారా? కేంద్రం 6,000 ఇస్తే మీరు ఇంకొక 6,000 వేసి ఇచ్చారు తప్పితే మీరు ఇస్తానన్న 15,000 ఇచ్చారా రైతుకి? లేదా అమ్మఒడి 15,000 ఇస్తానని చెప్పి ఆఖరికి 13,000 3 సంవత్సరాలు మాత్రమే ఇచ్చిన గంత మీది కాదా? ఇంకా మీరు ఎక్కడిచ్చారా పథకాలు? ఫీజు రియంబర్స్మెంట్ పేరు మీద ప్రభుత్వాలకి ఏదైతే కళాశాలకి పాఠశాలకి చెల్లించాల్సిన అమౌంట్లని చెల్లించకుండా బకాయిలు పెట్టింది మీరు కాదా? ఆరోగ్యశ్రీ పేరు మీద ఆసుపత్రులకి బిల్లులు పెరిగిపోతున్నాయి మొర్రో అని చెప్పి ఆ రోజు డాక్టర్లు అందరూ లేదా ఆసుపత్రి యాజమాన్యాలన్నీ మొత్తుకుంటుంటే వాళ్ళ వైపు చూసేవారా కనీసం? అరే అంటున్నందుకు నాకే అవమానంగా ఉంది ఈరోజు. కానీ నీలాంటి వాడికి ఇంతకన్నా దిగజారి నేను ఇంకా మాట్లాడదలుచుకోవట్లే. అరే అనేది నీకు ఇక పెద్ద భూత నువ్వు భావించుకో. ఆరోగ్యశ్రీ పేరు చెప్పి నీ చెంచా హాస్పిటల్కి మాత్రం బిల్లులు రిలీజ్ చేసావు, కానీ మిగిలిన హాస్పిటల్ పరిస్థితి ఏంటి? ఈరోజు ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లిస్తేనే ఆసుపత్రుల్లో పనిచేస్తావు అని చెప్పి ఎన్నికల్లో దిగిపోయే ముందు హాస్పిటల్లన్నీ కూడా గోలబెట్టిన పరిస్థితి. కానీ చెల్లించావా? ఈరోజు మళ్ళీ ఆరోగ్యశ్రీ లేక హాస్పిటల్ అన్నీ మూతపడుతున్నాయంట. నువ్వు రా, నేను తీసుకెళ్తా ఆరోగ్యశ్రీ పనిచేస్తుందో లేదో నేనే చూపిస్తాను. జగన్మోహన్ రెడ్డికి అలాగ పిచ్చి ఉంది కదా, మన రాష్ట్రంలో కూడా చాలా గొప్ప ఆసుపత్రులు ఉన్నాయి, అక్కడికి తీసుకెళ్తాను. అక్కడ తీసుకెళ్ళి నీ ఆరోగ్యశ్రీ కార్డు మీదే మేబీ నీకు వైట్ కార్డు ఉండదు, ఏదో ఒకటి చేసి నేను వైట్ కార్డు ఇప్పిస్తానులే జగన్మోహన్ రెడ్డికి. రా నాయనా, నీకు ఆరోగ్యశ్రీ మీద నీకు ఆరోగ్యాన్ని బాగు చేసి నీకు కళ్ళు బాగా కనిపించేలాగా మనసు బాగా పనిచేసేలాగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఆసుపత్రిలో పనిచేస్తా. తద్వారా ఆరోగ్యశ్రీ పనిచేస్తుందో లేదో నీకే తెలుస్తుంది. మీరు చేసిన తప్పుల్ని ఈ 6-7 నెలల్లో కూటమి ప్రభుత్వం చేసేసిందని చెప్పి చంద్రబాబు మీద పడి ఏడవడం తప్ప మీరు చేసింది ఏందిరా ఈ 7 నెలల్లో? ఇవన్నీ తప్పులు జరుగుతున్నాయని మీరు అంటున్నారు కదా. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏమీ చేయట్లేదు ప్రజలకి, అది చేయట్లేదు ఇది చేయట్లేదు అంటున్నారు కదా. మరి ప్రజలు ఎవరో మాట్లాడట్లేదే. సరే ప్రజలు మాట్లాడుతున్నారే అనుకుందాం, మరి ప్రజల తరపున మీరు పోరాటానికి ఎందుకు రావట్లా? బెంగళూరు ప్యాలెస్లో, తాడేపల్లి ప్యాలెస్లో ఎందుకు కూర్చుంటున్నారు? లేదంటే ఢిల్లీలో ఎందుకు కూర్చుంటున్నారు? వెళ్ళి ప్రజల్లోకి రండి. మీరు అంటున్న సమస్యలు నిజంగా ప్రజలకు ఉంటే వాళ్ళ తరపున పోరాటం చేస్తే వాళ్ళు మీ అన్మాలు నుంచుంటారు. అది మానేసి సొల్లు కబుర్లు, సొల్లు మాటలు చెప్పుకుంటా, అబద్ధ ప్రచారాలు చేసుకుంటా, మీ మానస పుత్రికలో నువ్వే అన్నావు కదా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో సాక్షాత్తు సాక్షి పత్రికలు అబద్ధాలు రాశారేమో అని. అంటే నీ పత్రికను నువ్వే డిగ్రేడ్ చేసుకున్నావు, నీ పత్రికనే అబద్ధాలు చెప్తుందని నువ్వే ఒప్పుకున్నావు. ఇంకా ప్రజలు ఎలా నమ్ముతారు అందులో నిజాలు ఉన్నాయని? సో ఇలాంటి వ్యక్తులు పదే పదే బురద జల్లే ప్రయత్నం తప్పితే వీళ్ళు అనేది వాస్తవ రూపంలో ప్రజల్లోకి రారండి. ఎంతవరకు 4 గోళ్ల మధ్య కూర్చొని హడావిడి చేసి 4 మొక్కలు మాట్లాడేసి మీడియా ముందు ఎన్మాలో ఉన్న వాళ్ళని రెచ్చగొట్టేస్తే వాళ్ళు రెచ్చిపోయి పాపం మా నాయకుడు ఇది చేస్తాడు అది చేస్తాడని చెప్పి నమ్మి వెళ్ళి ఇష్టానుసారం చేస్తే తిరిగి వాళ్ళ మీద కేసులు వేయించుకుని జైల్లో మగ్గుతున్న పరిస్థితి. తీరా వాళ్ళని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తూ ఉన్నాడు ఈ మనిషి? వాళ్ళ చావుకు వాళ్ళని వదిలేసి ఈయన మాత్రం విలాసాలు విందులు అనుకుంటా బెంగళూరు, తాడేపల్లి లేదా లండన్ తిరుగుతున్న పరిస్థితి. ఓకే.